వాళ్ళకు ఎందుకు? మమ్మల్ని కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళకి చిరాకు స్వామి. అసలు మేమెందుకు ఎవరికి నచ్చట్లేదు. మేం చేసిన తప్పేంటి? ప్రతిరోజు మేము చెప్పిన మాటల్లా వింటావు, అడగకుండానే ప్రసాదం పెడతావు, మమ్మల్ని నీ సొంత బిడ్డలా చూసుకుంటావు. అందరిలా అమ్మా నాన్నతో అల్లరి చేస్తూ ఆడుకోవాలనుంది, అమ్మ ఒడిలో నిద్రపోవాలనుంది, బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్ల కోసం మారం చేయాలనుంది. వీటిలో ఏ ఆనందము మాకు లేదు. ఒక్కొక్కసారి మాకెవ్వరూ లేరని ఏడుపు వస్తుంది. స్వామి, నువ్వు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు శ్రీలక్ష్మిలని దూరంగా ఉంచుతున్నారని అరిచి, కాదు తిట్టి, లేదు బెత్తంతో కొట్టి వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకునేలాగా చేయవా? లేదంటే మా ఇద్దరిని నీ దగ్గరికైనా చేర్చుకో. ఏం కలికాలం స్వామి! కన్నబిడ్డల్ని కూడా పగవాళ్లలా చూసే తల్లిదండ్రులు తయారవుతున్నారు. నోరు లేని పశువులు, జంతువులు కూడా తమ బిడ్డలకు చిన్న కష్టం కలగకుండా చూసుకుంటాయే. అలాంటిది పాపం, పుణ్యం, ఆకలి, దప్పిక అన్నీ తెలిసిన వీళ్ళకెందుకయ్యా కన్న మమకారం కాస్తైనా లేకుండా పోయింది? ఏంటోనయ్యా, నీ మాయలు ఎవరికీ అర్థం కావు. శ్రీ లక్ష్మి, మీ మాటలన్నీ ఆ స్వామి ఆలకించారు. ఇటు రండిరా, ప్రసాదం తీసుకుందురు గాని. ఇదిగో అమ్మా. అక్కడికెళ్ళి కూర్చొని తృప్తిగా తినండి. వెళ్ళండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంలే, తిను. అది ఏం లేదు తల్లి, నువ్వు ప్రసాదం గబగబా తిన్నావు గదా, పొరబోయింది అంతే. ఈ నీళ్లు కాసిన తాగమ్మా. ఏంటి స్వామి ఇది? అసలే తల్లిదండ్రుల ప్రేమ కరువైన పిల్లలు,
దానికి తోడు సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి ఈ చిన్నారికి ఈ జబ్బొకటి చాలా అన్యాయం స్వామి. ఇంకేం భయం లేదమ్మా. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టొస్తాను, పదండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజధానయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత. ఉత్తరంలో నీ మనవడు మనవరాలు చాలా బాగున్నామని రాశారు కదా, నిజానికి వాళ్ళు బాగున్నారా అని? లేదే, నిన్ను నన్ను సంతోష పెట్టడానికే పెద్ద మనసు చేసుకుని ఆ చిన్నారు రాసిన ఉత్తరం ఇది. అక్కడ పడడానికి కష్టాలు పడుతూ ఈ ముసలి వాళ్లకు బాధ కలిగించకూడదని తీయటి అబద్ధాలు ఆడుతున్నారే పాపం ఆ పసికందులు. ఇదెక్కడ న్యాయం అండి? కనడం వాళ్ల వంతైతే కష్టాలు పడ్డం ఆ పసోళ్ల వంత. అది మనకు తప్ప కన్నవాళ్లైన నీ కూతుళ్ళకి అర్థమైతే పిల్లలకి ఈ గతి పట్టేది కాదు కదే. పుట్టి పట్టుమని 10 ఏళ్లు కాలేదు. పాపం బంగారు బిడ్డలు 100 ఏళ్ల జీవితంలో అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవిస్తున్నారు. ప్రేమ ఆప్యాయతల కోసం అర్రులు చేస్తున్నారు. పాపం అండి, పిల్లల ఉసురు తగిలి ఏ రోజుకైనా వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. నువ్వు వాళ్లకు శాపం పెట్టినా దేవుడు మాత్రం నీ కూతుళ్ళు అల్లులకు వరాలిస్తున్నాడే. లేకపోతే ఏమిటిదంతా? శిశుపాలులా వాళ్ల స్వార్థానికి వాళ్ళు 100 తప్పులు దాటి చేస్తున్నా ఏ తప్పు చెయ్యని నా బంగారు తల్లి లక్ష్మికే ఎందుకిలా? కష్టాలకు తోడు కోలుకోలేని జబ్బును పెట్టాడు. ఏదో ఒకరోజు పాపం. అలా అనకండి, పైన తదాస్తు దేవతలుంటారు. అలా ఉంటారు అంటే నీ ఆయుష్ని నా ఆయుష్ని కూడా లక్ష్మికే పొద్దామే. అంతకంటేనా? తప్పకుండానండి. కాకపోతే మనం పోయాక ఆ పిల్లల పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోందండి. తలరాతను ఎవరు తప్పించగలరు? ఆయన రాసే రాతలు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి. అయినా లోకల్లో ఇంతమంది ఉండగా మనవరాలికి ఇలాంటి రాత రాయాలా భగవంతుడు? పిచ్చిదానా, లోకంలో ఇంతమంది మంచి మనుషులు పుట్టగా మన కడుపునే ఇటువంటి స్వార్థపరులైన కూతులు పుట్టాలా? ఆ లయకారుల లీలలు ఎవ్వరికీ ఎంతో చిక్కవే. అమలు, అమలు, చిట్టి చిట్టి లెగండ్రా, స్కూల్ కి టైం అవుతుంది. ఏం చేస్తున్నావు? పిల్లల్ని నిద్రలేపుతున్నానండి. నీ విధానం చూస్తుంటే నువ్వు పిల్లల్ని నిద్ర లేపుతున్నట్లేదు, నిద్ర పుచ్చుతున్నట్టుంది. మీరు ఊరుకోండి మరీను. అమలు, చిట్టి, బంగారం లెగండ్రా, స్కూల్ కి టైం అవుతుంది. నువ్వెలా కొలుపుని జోలపాట్లా పడితే వాళ్ళు ఎంతసేపు లేపినా లేవరు. అలాగా? ఇప్పుడు చూడండి వాళ్ళని ఎలా లేపుతాను. అమ్ములు, చిట్టి, త్వరగా లేవండి. మీకు ఈ రోజు ఇష్టమైన టిఫిన్ చేశాను. ముందు మీ ఇద్దరు కలిసి స్నానం చేసి త్వరగా రండి. పదండి పదండి. రాగిణి, నిన్నొక మాట అడగనా? ఏంటండి అది? మన పిల్లల మీద చూపించే ప్రేమలో 10% ప్రేమ కూడా శ్రీలక్ష్మిల మీద చూపించేందుకు? నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. పాపం వాళ్ళు కూడా మన పిల్లలే కదా అని. శ్రీలక్ష్మి కారణంగా ఇంట్లో ఎంత అశాంతి పెరిగిందో మీకు తెలీదా? వీళ్ళ కారణంగా మనం ఎంత బాధపడుతున్నామో అది మీకు తెలీదా? అన్నీ తెలిసి మీరు ఇలా అడుగుతుంటే నేనేం చెప్పాలి?
అమ్ములు, త్వరగా కానియాలి. స్కూల్కి టైం అవుతుంది. త్వరగా కానిస్తే డాడీ తెచ్చిన చాక్లెట్స్ అన్నీ నీకిస్తాను. ప్రామిస్. ప్రామిస్. అమ్మా, మాకు కూడా స్నానం చేయించవా? దీంతోనే చేస్తుంటే మళ్ళీ మీరు కళ్ళా? నాకంత టైం లేదు. పోండి ఇక్కడి నుంచి. చెప్తుంది మీకే. పిన్ని, ఏంటి? చెల్లి నేను స్నానం చేయాలి. అయితే ఇప్పుడు మీ ఇద్దరికి నేను స్నానం చేయించాలా? మీ అమ్మకి మీకు స్నానం చేయించాలని తిరిగికోలేదా? వెళ్ళనవతలకి. పొద్దున్న ఏంటా గోళ? ఈ ముష్టి మొహాలిద్దరికి నేను స్నానం చేయించాలట. చేయించకపోయావా? ఎంత అన్నా దరిద్రంలో నీకు బాగుంది అసలు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమేం మాట్లాడుతున్నాను. చేసే ఈ ముద్రష్ట మొహాలు నేను ఇంట్లో ఉండగా నాకు కనిపించొద్దని చెప్పానా? పొద్దున మూడంతా పాడైపోయింది. ఏ ఇంకా శనిగ్రహాల్లో ఇక్కడే నిలబడ్డారు? మొగుడు పెళ్ళాన్ని మనశ్శాంతిగా ఉండనివ్వరా? పోనీ అతలికి. ఆయమ్మ, మాకు స్నానం చేయించవా? సరిపదండి. చిట్టి, ఈ కొంచెం తినరా. అమ్మా, ఇంకా చాలా. ఇదే లాస్ట్. అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ పెట్టించవా? కొంచెం ఓర్చుకో చెల్లి. ఇందాకే చూసావు కదా, అసలే అమ్మ మన పైన చాలా కోపంగా ఉంది. ఇప్పుడు వెళ్తే కొడుతుంది. నిన్న రాత్రి కూడా ఏం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైనా తినకపోతే కింద పడిపోతాను. సరే పద, నేను అమ్మని ఏదోలా బ్రతిమాలి నీకు టిఫిన్ పెట్టిస్తా. అమ్మా, ఇంకా చాలా. ఇదే లాస్ట్. ఈ కొంచెం తినమ్మా. అమ్మా, ఇక చాలు. చిట్టి, ఇదే లాస్ట్ రా. ఏయ్, ఏంటి నా పిల్లల వంక చూస్తున్నారు? ఆ చూపులకి నా పిల్లలకి దిష్టి తగులుతుంది. దూరంగా వెళ్ళండి. అమ్మా, మాకు టిఫిన్ పెట్టమ్మా. స్కూల్కెళ్లే పిల్లల్ని ఆపి ముందు మీకు టిఫిన్ పెట్టాలా? మొహాలు చూడండి. పోనీ ఇక్కడి నుంచి. అది కాదమ్మా, చెల్లి నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదు. ఆకలేస్తుందంటమ్మా. ఎందుకేదు? దరిద్రులకి ఆకలి ఎక్కువని. స్వామి, ఈరోజు నా కొడుకు రాకేష్ పుట్టినరోజు. వాడికి పెళ్ళిడు కూడా వచ్చింది. త్వరలో మంచి మనసున్న అమ్మాయి, సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయితో వాడి పెళ్లి జరిగేలా చూడు స్వామి.
ఇవాళ కూడా రోజులా పొద్దెక్కేదాకా పడుకుంటే ఎలా? అవును కదూ, ఈరోజు నా పుట్టినరోజు కదా. సారీ అమ్మా, ఒక్క నిమిషం ఆగు, వెంటనే రెడీ అయిపోతాను. నన్ను ఆశీర్వదించమ్మా. నూరేళ్ళు చల్లగా ఉండరా. లే, ఇదిగోరా, నీకిష్టమైన సేమియా పాయసం చేశాను. అమ్మా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పుట్టినరోజు అంటే చాలు ప్రతి అమ్మ సేమియా పాయసం చేస్తుంది. సినిమాల్లో అంతే, సీరియల్లో అంతే. చూసి చూసి బోర్ కొడుతుందమ్మా. నాకు కూడా బోర్ కొడుతుందిరా. ఏంటి సేమియా పాయసం? కాదు, నీ పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు కూడా నీకు బోర్ కొట్టేస్తుందా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అదే పుట్టినరోజు చేసుకుంటున్నావు తప్ప ఇంత వయసు వచ్చింది, పెళ్లి రోజు ఎప్పుడు చేసుకుంటావురా? డోంట్ వరీ అమ్మా, నువ్వు ఇలాంటి ప్రశ్న ఏదో అడుగుతావని నా జాగ్రత్తలో నేనున్నాను. ఏంట్రా అది? అదే అమ్మా, పెళ్లి రోజు ఎప్పుడు చేసుకుంటావు నువ్వు అడిగావు కదమ్మా. ఆ పెళ్లి రోజు చేసుకోవాలనుకుంటే తాళి కడ్డానికి అందమైన అమ్మాయి కావాలి కదా, అందుకని. ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా? మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదురా? అది అమ్మా, తనకి జాబ్ వచ్చేంత వరకు ఎవరికి చెప్పొద్దంది. తనకి ఇప్పుడు జాబ్ కూడా వచ్చేసింది. ఇంకా తన పెళ్లికి పచ్చజెండ ఊపేస్తే నీ దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి మీ ఇద్దరం వాలిపోతాం అమ్మా. సెలెక్ట్ చేసుకోవడం, ప్రేమించడం నీ వంతు, ఉట్టి ఆశీస్సులు ఇవ్వడం వరకే నా వంతా? సారీ అమ్మా, తనకున్న పరిస్థితుల వల్ల నీకు చెప్పడం కుదరలేదు. ఫీల్ అవుకురా, ఏదో తమాషా కన్నాను అంతే. అయినా నా కొడుకు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అంటే తనెంత గుణవంతురాలై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావురా? విత్ ఇన్ డేస్ లోనే అమ్మా. సరేరా, మరి వాళ్ళ కుటుంబం గురించిన వివరాలు అవి? అన్ని వివరాలు నీకు అమ్మాయిని చూపించిన తర్వాత చెప్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను వదిలేమ్మా, తను నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ప్లీజ్ అమ్మా. ఒరే రాకేష్, మళ్ళీ ఏంటమ్మా? నీతో చిన్న పనుందిరా. చెప్పమ్మా, ఏంటి? నువ్వు రారా, చెప్తాను. పదా రారా. ఏంటమ్మా? చూడు రాకేష్, నేను చెప్పే విషయం నీకు నచ్చకపోయినా నీ పుట్టినరోజున నా సంతోషం కోసం నేను అడగబోయే విషయం కాదనకూడదు. మా బంగారం అడగాలే గాని నువ్వేం చేయమన్నా చేస్తాను, చెప్పమ్మా. ఆయన ఆశీస్సులు తీసుకోరా. ఇదే నీ పుట్టినరోజు నాడు ఈ అమ్మ అడిగే చిన్న కోరిక. రాకేష్, రాకేష్! ఎంత పని చేశావురా? అమ్మా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను గాని ఈ రాక్షసుని మాత్రం నేను క్షమించలేను. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది మా అమ్మ మాత్రమే, అంతే. మన కుటుంబాన్ని నడి రోడ్డున విడిచి వెళ్ళిన ఈ పెద్ద మనిషిని మాత్రం ఏ రోజుకి నేను క్షమించలేను. దయచేసి నీ కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించమ్మా. క్షమించండి. వాణ్ణి మీరు చెప్పినట్టుగా చదివించి పెంచి పెద్ద చేయగలిగాను గాని మీ మీద ప్రేమను మాత్రం పుట్టించలేకపోయాను. వాణ్ణి నేను మార్చలేకపోతున్నానండి. రాకేష్ ఈరోజు చెప్పిన మాట విని ఆనందించాలో, మీ పట్ల వాడు చూపించిన ద్వేషాన్ని చూసి బాధపడాలో అర్థం కావడం లేదండి. ఈరోజు మన అబ్బాయి పుట్టినరోజు అండి. వాడికి మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీస్సులు కావాలి.
హాయ్ రాకేష్, హ్యాపీ బర్త్డే టు యూ. మన మధ్య ప్రేమ పుట్టింది పోయిన సంవత్సరం నీ బర్త్డే రోజే, అంటే నీ పుట్టినరోజే మన ప్రేమ పుట్టినరోజు. భలే కోఇన్సిడెన్స్ కదూ. నిన్ను చూడాలని చాలా ఆతృతగా ఉంది, అందుకే నీ దగ్గరికే వచ్చేస్తున్నా. ఏంటి ఎక్కడికి బయలుదేరావు? నా లవర్ దగ్గరికి. పళ్ళు రాలుతాయి. తోడబుట్టినోడితో మాట్లాడుతున్న మాట్లాడేవి. అన్నలా నువ్వు ప్రవర్తిస్తే చెల్లిలా నేను నువ్వు చెప్పిన మాట వింటా. ఏంటి ప్రవర్తన నుంచి నాకు నేర్పిస్తున్నావా? ఆడదానివి, నోరు మూసుకుని ఆడదానిలాగా పడుండు. ఈ మాట నాకంటే ముందు నీ భార్య గుర్తు చేస్తే మంచిది. మిస్టర్ విజయ్, మర్యాదగా చేయి దించు, లేకపోతే నేను చేయెత్తాల్సి వస్తుంది. ఎంత ధైర్యమే నీకు? ధైర్యం లేకపోవడానికి, నువ్వు కొడుతున్న పడుండడానికి నేనేం శ్రీలక్ష్మి లాగా అపం శుభం తెలియని పసిపిల్లని కాదు. ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? చెప్తే విని తట్టుకునే ధైర్యం ఉందంటే చెప్తాను విను. అసలు నువ్వు నా అన్నయ్యవని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. బయటెవరో ఏదో అన్నారని వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఆ కోపాన్ని శ్రీలక్ష్మిల మీద చూపిస్తున్నావు. నువ్వు మనిషివేనా? చిన్నవాడైన శ్రీకాంత్ను చూసి సిగ్గు తెచ్చుకో. పాపం అంత చిన్న వయసులోనే చెల్లెలకి పుస్తకాలు కొనడం కోసం హోటల్లో పనిచేయడానికి వెళ్ళాడు. అంత చిన్న పిల్లవాడు కూడా తన తోబుట్టు గురించి ఆలోచించాడు. పెద్దవాడు వయ్యుండి సాటి మనిషి గురించి నువ్వెప్పుడైనా అలా ఆలోచించావా? మృగంలా ప్రవర్తించడం తప్ప. ఏం కూసేవే? ఈ కోపం చూపించాల్సింది నా మీద కాదు, నీ చేతకంతనం మీద. అబ్బా శ్రావణి, ఎక్కడున్నా నువ్వు? మా అమ్మ తర్వాత ఫస్ట్ విషెస్ నీ నోట్ నుంచి వినాలని ఉంది. త్వరగా రా శ్రావణి, త్వరగా రా. హాయ్ రాకేష్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నాకు మాత్రం అన్హ్యాపీ బర్త్డే. లేట్ అయిందనేగా. సారీ రాకేష్, త్వరగా రావాలనే ట్రై చేశాను, కానీ ఇంతలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే ఓకే, ఇంతకీ బర్త్డే బాయ్ గిఫ్ట్ ఏం తీసుకొచ్చావు? చూస్తే చాలా థ్రిల్ అవుతావు తెలుసా. ఈ సస్పెన్స్ లన్నీ నా వల్ల కాదు. ఏం గిఫ్ట్ తీసుకొచ్చో చూపించు. ఓకే బాబా, తొందర ఎందుకు? తీసేస్తున్నాను తీసేస్తున్నాను. ఇదిగో. ఈ సెల్ ఎస్, నువ్వు పోగొట్టుకున్న సెల్. ఇంకా చెప్పాలంటే మన తొలి పరిచయం గుర్తులు దాగున్న ది మోస్ట్ ఇంపార్టెంట్ సెల్. ఈ సెల్ కోసం నేను పిచ్చివాళ్ళు ఎత్తుకుతున్నాను తెలుసా. నా రాకేష్ కి ఈ సెల్ అన్నా, ఈ సెల్లో ఉన్న మధుర జ్ఞాపకాలన్నా అంత ఇష్టం కాబట్టి నీకంటే నేనే ఎక్కువ కష్టపడి వెతికి పట్టుకున్నాను. ఈ సెల్ విలువ నిజానికి 4000. దీన్ని పట్టుకోవడానికి 10,000 రూపాయలు ఖర్చైనా నీకోసమే తెచ్చాను. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పుట్టినరోజు నాడు ఇంత గొప్ప థ్రిల్లింగ్ గిఫ్ట్ ఇస్తావని అనుకోలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. I too love you so much. ఈరోజు ఈ మాటలతో పాటు నువ్వు ఇంకో మాట కూడా చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటది?
ఏం లేదు, మా అమ్మ దగ్గర కోడల పోస్ట్ ఖాళీగా ఉంది. నువ్వు ఎప్పుడు భర్తీ చేస్తావో చెప్పు చాలు. ఆ మంచి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అయితే పద, ఇవాళ చాలా మంచి రోజు. పైగా నా బర్త్డే, పక్కనే గుడి ఉంది. నువ్వు అను, నీకు తాళి కట్టి తలంబ్రాలు పోస్తా. మా హీరో చాలా స్పీడ్ ఎక్కువని నాకు తెలుసు బాబు. బట్ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలి కదా. నీకు ఒక విషయం తెలుసా? మా అమ్మ కొద్దిసేపు క్రితమే చెప్పాను, చాలా హ్యాపీగా ఒప్పుకుంది కూడా. నీకు అమ్మ ఒక్కతే ఉంది కాబట్టి విషయం సింపుల్ అయింది బాబు. నేను ఒప్పించాల్సిన కౌంట్ చాలా ఎక్కువ. అందులోనూ మీ అమ్మలాగా సింపుల్ గా ఒప్పుకునే మనుషులు కాదు మా వాళ్ళు, మొండి కట్టాలు. సరే త్వరగా చెప్పు, ఒప్పుకుంటే ఓకే, లేదనుకో మన ఇద్దరిది గాంధర్వ వివాహం అవుతుంది. అలాగే చేయి బాబు, మన ఇద్దరికి అసలు గొడవే ఉండదు. ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్ మల్హోత్రాజీ. ఇంకెప్పుడు మా కంపెనీ నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్లు రిపీట్ అవ్వవు. ఇట్స్ ఓకే అజయ్ గారు, మీ గురించి మాకు బాగా తెలుసు. మీతోటి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఇంత పెద్ద డీల్ గురించి మీ తమ్ముడు అలా మాట్లాడేసరికి మేము కొంచెం ఫీల్ అయ్యాం అంతే. అయినో మా మేనేజర్ నాతో అన్ని విషయాలు చెప్పాడు. ఆ రోజు మా తమ్ముడు మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. వాడు చాలా మంచివాడే, కానీ కొంచెం ఎమోషనల్ ఫెలో. వాడి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. నో అజయ్జీ, మీలాంటి జెంటిల్మెన్ మమ్మల్ని ఎక్స్క్యూజ్ అడగాల్సిన పని లేదు. ఈ 10 years లో మా వల్ల మీరు లాభాలు పొందిందనికంటే మీ వల్ల మేము ప్రాఫిట్స్లో ఉన్నాం. మన మధ్య ఈ బిజినెస్ డీల్ ఇలాగే కొనసాగాలనేదే మా ఆకాంక్ష. తప్పకుండా మిస్టర్ మల్హోత్రా. మీ ప్రపోజల్స్, మీ ప్రాసెస్, మీ కొటేషన్స్ అన్నీ మాకు నచ్చాయి. అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్, ఈ ఇయర్ మిస్ అయిందనుకున్న ఈ డీల్ని మీ నేర్పరితనంతో రాబట్టగలిగారు. ఇట్స్ ఓకే మేనేజర్ గారు, బిజినెస్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, తప్పో గానీ ఇప్పుడిప్పుడే అందరి వద్ద నుండి గుడ్ విల్ సంపాదించుకుంటున్న మన కంపెనీకి ఎటువంటి చిన్న మచ్చ కూడా పడకూడదనే నా ఉద్దేశం సార్. ఏంటి మీరనేది? క్షమించండి సార్, మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు కానీ మన కంపెనీ శ్రేయస్ కోరి మీతో కొన్ని విషయాలు మాట్లాడక తప్పడం లేదు సార్. ఈ కంపెనీకి మీరు సంపాదించి పెట్టిన గుడ్ విల్కి మీ తమ్ముడి ద్వారా రేట్లు ఏర్పడే ప్రమాదం ఉంది సార్. అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను సార్. ఈ మధ్య మీ తమ్ముడి ప్రవర్తన అసలేం బాగోలేదు. అన్ని విషయాల్లోనూ తనకే ఆధిపత్యం కావాలన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆఫీస్ స్టాఫ్ మీదే కాదు, వచ్చిన క్లయింట్ల మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. దానివల్ల ఇటు ఆఫీస్లోనూ అటు బయట కూడా మన కంపెనీ గురించి బ్యాడ్ నేమ్ మొదలైంది. మీరు మరోలా అనుకోకుండా తమ్ముడి విషయంలో మీరు కొంచెం సీరియస్గా వ్యవహరిస్తే మంచిది. మేనేజర్ గారు, ఈ కంపెనీ గురించి నా తమ్ముడు గురించి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరు అనవసరంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సారీ సార్, మీ తమ్ముడి మీద నాకు ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేవు సార్. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నా, తప్పైతే నన్ను క్షమించండి. మేనేజర్ గారు, మీకు నా మీద నా అభిమానానికి కృతజ్ఞతలు. అలాగే నా తమ్ముడు గురించి, వాడి మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. నిజానికి ఈ కంపెనీకి నేను ఎండీని మాత్రమే, కానీ కంపెనీయే వాడిది. అర్థమైందిగా? ఇక మీరు వెళ్ళొచ్చు. విజయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడిక్కడే కాదు, ఇంట్లో వాళ్ళతో ప్రవర్తించే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. తాగుడు వాగుడు ఒక సైకోలా మారుతున్నాడు. కానీ స్టాఫ్ చూసినట్లే తమ్ముడిని నేను కూడా అలా దోషిలా చూడగలనా? అయినా ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే రేపు మార్కెట్లో రావుస్ కంపెనీకి బ్యాడ్ నేమ్ తప్పకుండా వస్తుంది. అలాగని నా తమ్ముడిని నేను గట్టిగా నిలదీయలేను. చూడాలి, ఈ సమస్యలన్నిటికీ త్వరలో పరిష్కారం చూడాలి. మర్యాదగా చేయించు, లేకపోతే నేను చేయొద్దాల్సి వస్తుంది. అసలు నువ్వు నా అన్నయ్యని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఈ కోపం చూపించాల్సింది నా మీద కాదు, నీ చేతకంతనం మీద.
వాళ్ళకి. ఏదో అనుకుంటే ఏదో అయింది. అన్న వదులకి మంచి అర్థం ఆలోచిస్తే అది నా లైఫ్కి అడ్డంకిగా మారింది. బయట అందరూ పిల్లని కంట్రోల్ చేయటం చేతగాని వెధవా అంటంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. కడుపు మండిపోతుంది. ఇప్పుడు రివర్స్లో వెళ్దామా అంటే మనసు ఒప్పుకొని చేసిన పని నా బతుకు అడకత్తిరలు నలిగిపోతుంది. దీని అంతటి కారణం ఆ శ్రీలక్ష్మిలే. వాళ్ళు ఇంట్లో ఎప్పుడైతే పడ్డారో అప్పటి నుంచి నా వల్ల దూరం అయ్యారు. వాళ్ళు లేకముందు నా భార్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నాన్న తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసం ఎంతో ప్రయత్నించాడు. అన్నీ పోయి అన్నీ కోల్పోయాను వాళ్ళిద్దరే లేకపోతే. వాళ్ళే లేకుంటే అవును శ్రీలక్ష్మిలే లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఇంట్లోనే కాదు రూమ్లోనే ఉండకూడదు. నేను చేస్తున్నా తప్ప తప్పు కాదు. నా లైఫ్ నాకు కాకుండా చేసిన వాళ్ళని చంపడం తప్పు కాదు. ఆ హక్కు నాకుంది. హాయ్ శ్రీకాంత్. హాయ్ లక్ష్మి. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ బాబాయిని. మీకోసం ఏం తెచ్చాను చూడండి. ఇవిగో కేకులు. ఏంట్రా తీసుకోండి. ఎందుకలా భయపడుతున్నారు? నేనేమి అన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. తీసుకోండి. మీకు ఇంకా ఏం కావాలన్నా కొనిస్తాను. మీకోసమే తెచ్చాను. తొందరగా తినండి. మళ్ళీ అక్షయ వాళ్ళు వస్తే లాక్కుంటారు. తీసుకో తీసుకో తినమ్మా. తిను. తీసుకోమ్మా.
నువ్వు తీసుకోమ్మా. తీసుకో శ్రీ, తీసుకున్నానా? తీసుకోమ్మా లక్ష్మి. వద్దా నీకు? తినాలి తినాలి, తినండమ్మా. తీసుకోవాలి. ఎవరు ముందు తింటారు చూద్దాం. నువ్వు తింటరా. తినాలి. ఎవరు ముందు తింటారు చూద్దాం. నువ్వు తిని. ఏంటిది? కళ నిజమా? ఎప్పుడు లేని అన్నయ్య ఏంటి శ్రీలక్ష్మిలకు ఇంత దగ్గర కావాలని చూస్తున్నాడు? తినాలి. నమ్మా. తినరా. తీసుకో తీసుకో. అన్నయ్య ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. పిల్లలతో ఆడుకుంటాను అంతే. సడన్ గా శ్రీలక్ష్మిల మీద ఎంత ప్రేమ ఎలా వచ్చింది నీకు? ఎందుకు రాకూడదు? వీళ్ళ పిల్లలు కదా, నేను వీళ్ళతో ఆడుకోకూడదా? అయినా ఇవన్నీ నీకెందుకు? పో పొలంలో పో. వెళ్తానులే గాని చేతిలో కేక్ ఏంటి? ఇవేం లేదు ఏం లేదు. అయినా ఇంట్లో లాగర్లాగా ప్రశ్న చేస్తున్నావు. ఛీ, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు నేను లోకుపోయాను. శ్రీలక్ష్మి పదండి. అదొచ్చి ప్లాన్ అంతా చెడగొట్టింది. ఒక్క రెండు నిమిషాలు లేటుగా వచ్చుంటే ఆ శ్రీలక్ష్మి ప్రాణాలు పడి గాళ్ళు కలిసిపోయి. డామిట్. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? హాయ్, నాన్న కోసం కేకులు తెచ్చాడు. కాదు, ఎందుకు వాటి పెట్టుకున్నావు? ముందు ఇక్కడి నుంచి పదా. ఎంత పని చేయబోయావన్నయ్య. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఎంత పని జరిగేది. దేవుడా, ఇంతకాలం మీ పిల్లలంటే ఇష్టం లేదు, మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదని మాత్రమే అనుకున్నాను. పిల్లల్ని చంపేంత వరకు వచ్చిందన్నమాట. అంటే ఇంతకాలం శ్రీలక్ష్మిని బ్రతుకుతుంది కాలసర్పం పడగ నీడలోనా? దేవుడా, వీళ్ళకిక్కడ రక్షణ లేదు. ఏం చెయ్యాలి? వీళ్ళని ఎలా కాపాడుకోవాలి? కాపు, ఇప్పటికే ఎక్కువ తాగావు. ఎంత తాగినా ఎక్కట్లేదురా. దాన్ని ఇందాక నుంచి చూస్తున్నా. దాన్ని అట్నం. ఎవర్రా అది? ఇంకెవర్రా, నా పెళ్ళాం. ఏంటి, నీ ఆవిడ ఏం చేసిందిరా? నిన్నటిదాకా చెప్పినట్టు పడి ఉండేదిరా, కానీ ఈరోజు నువ్వెవడు అనే దాకొచ్చింది. ఏ విషయంలో? నా ఈ స్థితికి కారణమైన నా అన్నగారి పిల్లల విషయంలో. అది కొడతా నేనేవరనంట. అసలు ఏమనుకుంటుందిరా నా గురించి? అసలు శ్రీలక్ష్మి గురించి దానికే నొప్పి. లాభం లేదురా, ఏదో ఒకటి చేయాల్సిందే. అరే విజయ్,
ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయితే ఎలారా? ముందు భార్యను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో అది ఆలోచించు. అది తెలిస్తే నా పరిస్థితి ఇలా ఎందుకుంటుందిరా? నువ్వేం టెన్షన్ కూడా విజయ్. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఎక్కడికి రా? నీ ఇంటికి. మా ఇల్లా? అదెక్కడుందిరా? అది శ్మశానం. అక్కడికి వెళ్తే దెయ్యాలతో కలిసి ఉండాలి. అది కాదురా, నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? అందరి చేత అలా చెప్పించుకొని మోసపోయాను. నా అన్న, వదిన, నా పెళ్ళం అందరూ నన్ను మోసం చేశారు. నన్ను సుఖంగా ఉండలేని వాళ్ళని నేను సుఖంగా ఉండనేవాడు అంతే. అసలు ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? ఇంకా ఏం కావాలరా? రావుస్ కంపెనీలో నేను కూర్చోవలసిన ఎండి సీట్లో వాడు మా అన్నగాడు కూర్చున్నాడు. ఇంటికి వెళ్తే నా కంటికి ఎదురుగా ఆ శ్రీలక్ష్మిని కనిపించి నా పెళ్ళాన్ని చేసిన తప్ప నన్ను వెక్కిరిస్తున్నట్టుగా ఉంటారు. వీడేంట్రా ఎప్పుడు చూసినా బార్లోనే ఉంటాడు? బార్కు రెగ్యులర్ కస్టమరా? అవునరా, చూస్తుంటే రిచ్ పర్సన్ లా ఉన్నాడు. ఎప్పుడు బాత్తో కలిస్తే రగిలిపోతుంటాడేంట్రా? అదే వీడిదొక విచిత్రమైన స్టోరీరా. వీడి భార్యకి వీడి అన్నకి ఏదో లింక్ ఉందని, వీధికో కథ గడపకో మాట అనుకుంటున్నారా. వీడేమో అది భరించలేక ఇంట్లో వాళ్ళకి ఏకాంతాన్నిచ్చి వీడిక్కడికి వచ్చి తాగి పడిపోతుంటాడు రా. అంటే కేవలం వాడు పెళ్ళానికి తాళి కట్టిన మొగుడు వరస అన్నమాట. భలే కనిపెట్టావురా. 100% అంతే. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ కాపురం చేసేది ఎవరెవరితోనో తెలియదురా. బస్ ఎవరు ఉంటో పడేంటే మందు తాక్కున్నారా కిక్కెక్కేస్తుంది. జాగ్రత్త. రాగిణి, విజయ్ ఇంకా రాలేదా? లేదండి, రోజు ఈ మధ్య లేటుగానే వస్తున్నాడు. పైగా ఈ మధ్య తాగుడు కూడా ఎక్కువైంది. ఏమైనా అంటే మీ వల్లే ఇలా తయారయ్యాని అంటున్నాడు. వాడే అనుకుంటా. వెళ్ళి తలుపుతీ. విజయ్, నువ్వు చేస్తుంది బాలేదు. ఏంటి? నువ్వు కూడా నాకు మళ్ళీ ఏదైనా నీతి బోధలు నేర్పిస్తున్నావా? అదేం కాదు, నువ్వు రోజు ఇలా తాగొస్తుంటే నీ ఆరోగ్యం ఏమవుతుందా అని గుర్తు చేస్తున్నాను. నీ గురించి రమ్య ఎంత బాధపడుతుందో తెలుసా? అయినా కొంచెం పెందలకడే ఇంటికొచ్చి పిల్లలతో కాసేపు ఆడుకుంటే వాళ్ళెంత సంతోషపడతారు చెప్పు. ఏంటి దీని కూడా ఇలానే అంటారా? ఎవడన్నా బయట ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికి వస్తారు, కానీ నాకు ఈ ఇల్లే పెద్ద ప్రాబ్లం. అసలు నీకు ఇక్కడ ఏం తక్కువైంది? అబ్బో అన్నీ ఎక్కువే. మీరు నన్ను తీర్చిదిద్దిన విధానానికి నాకు బయట అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయో మాటల్లో చెప్పలేను. మై డియర్ భార్య, మరి మీరు కూడా వినండి. అరే ఎదుగో ఆడ చూడండి రా, రావుస్ కంపెనీ ఎండి గారి తమ్ముడు పెళ్ళం కుంగు పట్టుకొని గంగిరెద్దులో చెప్పినట్టలా తలూపుతాడు. ఇలాంటి వీధికి ఒక్కడుంటే చాలు జంబలక్కడి పంప సినిమా రోజు చూడొచ్చని అనుకుంటున్నాను.
సిస్టర్ కన్నీళ్ళు పెడుతుంది, వీళ్ళు ఓదార్చండి. లేదంటే ఆవిడ కన్నీటి వరతో ఈ ఇల్లే కొట్టుకుపోతుంది. విజయ్, నేను పెద్దదాన్ని చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకో. అవును, మీరు చాలా పెద్ద గొప్పవారు, పద్ధతైన వాళ్ళు. మీరు అనుకున్న సాధించడం కోసం మాలాంటి ఎవరు ఏమైపోయినా పర్లేదు, మిమ్మల్ని మాత్రం ఏమీ అనకూడదు. ఏమన్నా అన్నామంటే మేము తాగుబోతులం, తిరుగుబోతులం అవుతాం. ఇదిగో ఏమీ తెలియనట్టు అందరిని తనే ఉద్ధరిస్తున్నట్టు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తాడే మహానుభావుడు మా అన్నగారు. ఆయన ఇంకా చాలా చాలా గొప్పవాడు. ఆయన వల్ల సంఘాలు నాకు ఎంత గౌరవ ప్రతిష్టలు, లేకపోతే నేను నయా పైసా కూడా పనికిరాను. నమస్తే బ్రదర్. మీరు కేక, మీరు కేక, మీరు కేకలకే కేక. బ్రదర్ హలో, బాయ్ బాయ్, టాటా టాటా. హలో బెలం, ఎడ్రా ఏడే, చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏడుస్తున్నానంటే వాళ్ళు వెళ్ళిపోయారులే. ఇక నడిచిన చాలు, మనకు కాసేపు మాట్లాడుకున్నారు. రా కూర్చో. ఏంటి ఏడ కోపం వస్తుందా? పోయి ఇలాంటి ఎవరిని పెళ్లి చేసుకున్నానేంటి అనిపిస్తుందా? అయ్యో, మా అక్కంతా కాసేపు ముందు పూటంటే లక్ష సంపాదించి అజయ్ గారిని పెళ్లి చేసుకోవాలి. చాలే ఆపండి, లేదంటే భర్త మరి కూడా చూడండి. ఏంటే కొడేస్తావా? నువ్వున్న మాటలకి అసలు నువ్వు నా మొగుడువేనా? నీకు మొగునన్న విషయం దయాలు శ్రీలక్ష్మి పుట్టినప్పుడే మర్చిపోయాను. ఇప్పుడు నీకు మళ్ళీ డౌట్ వచ్చిందా? చిక్క మాట్లాడకండి. వాళ్ళ విషయంలో తప్పంతా నాదే అన్నట్టు నన్ను వెలితి చూపుతున్నారెందుకు? వాళ్ళ విషయంలో నాకెంత భాగం ఉందో ఆ రోజు మీ అన్న వదిలిన ఆశ తీర్చడం కోసం మీరు అంతే భాగం పంచుకున్నారు. లేదంటే అసలు ఇంట్లో శ్రీ లక్ష్మి అనేవాళ్ళు పుట్టుండే వాళ్లే కాదు, ఈ ఇంటికి ఇంత దరిద్రం పట్టుండేది కాదు. నిర్ణయం మీరు తీసుకుంటే శిక్ష నేను అనుభవించాలా? ఎంత లాజిక్ తో మాట్లాడావే, కానీ అదే లాజిక్ తో నువ్వు దొరికిపోయావు. ఏంటది? అన్న వదిలిన సంతోషం కోసం ఆ రోజు నేను చేసిన పొరపాటు వల్లే కదా శ్రీలక్ష్మిలు ఈ ఇంట్లో ఉన్నారు. అంటే ఆ పాపంలో నాకు భాగం ఉంది, హక్కు ఉంది. అవునే, మరి ఆ హక్కు పొద్దున కొట్టేటప్పుడు లేదంటే నువ్వెవరు శ్రీగారిని కొత్తగా కానీ యాగేసుకుని వచ్చావు కదే. చెప్పు. అవన్నీ ఇప్పుడెందుకండి, తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళ్దాం పదండి. ఈ విషయం ఎక్కడ తేలాల్సిందే. ఆ శనిగారిని కొడుతుంటే అసలు నీకెందుకు నొప్పి వచ్చిందే చెప్పు. లేదంటే నువ్వు అన్నా కదా పొద్దున ఈ విషయం చాలా 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 దూరం వెళ్తుందని. సరే, దానికి మీకు సమాధానం కావాలి అంతేగా? ఉదయం నేను మీ పట్ల అలా ప్రవర్తించడానికి కారణం ఏం జరిగినా మన చేతికి మట్టంటకూడదని. అర్థం కావాలా? ఉదయం మీరు వాడిని కొట్టిన దెబ్బలకి, ఆ రాగిని పెట్టిన బాతలకి ఆల్మోస్ట్ వాడు చావు దాకా వెళ్ళొచ్చాడు. అదే ఆ దెబ్బలు తగలరాని చోట తగిలి వాడు చచ్చుంటే ఆ కేసు మీ మీదకి రాకూడదని కథ అలా మలుపు తిప్పాను. ఇప్పుడు అర్థమైందా మనం ఏ పని చేసినా మన చేతులకి మట్టంటకూడదని? ఒకవేళ రేపు ఆ శ్రీ లక్ష్మీలకి నిజంగా ఏదన్నా ప్రమాదం జరిగినా అది మనమే చేయించినా కేసు మన మీదకి రాకుండా వాళ్ళ మీదకి నెట్టేయచ్చు. ఏం తెలియటలేని నువ్వు లాయర్ అయితే ఇండియాలో మర్డర్ చేసిన వాళ్ళంతా బయట, అమాయకులంతా చెర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు. ఇంత గొప్ప ఐడియా ఇచ్చింది నిన్ను ఇంకేమీ అనలేను. పద్ధతి ప్రకారం భారీగా అంగీకరించకపోయినా ఐడియాల కోసమైనా నేను నా భారీగా అంగీకరించక తప్పదు. పడుకుందాం.
ఏంటలా బాధపడుతున్నారు? ఇది బాధ కాదు రాగిణి, చేసిన తప్పుకు పడుతున్న పశ్చాత్తాపం. ఇది ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. సరిదిద్దుకోలేని తప్పు మీరేం చేశారండి? శ్రీలక్ష్మిల కోసం తప్పని పడి మనం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం రాగిణి. దీనివల్ల ఇదంతా ఆ సరిదిద్దుకోలేని ఒకే ఒక్క తప్పు వల్లే ఈరోజు మా అన్నదమ్ముల మధ్య, మీ అక్క చెల్లెల మధ్య పోడ్చలేని అగాధాన్ని ఏర్పరిచింది. ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటూ మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఏంటండి మీరు? ధర్మరాజులో తప్పంతా మన మీద వేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగిన ఈ పాపంలో భాగం మనిద్దరితే కాదు, ఈ ఇంట్లో ఉన్న అందరిది ఉంది. అందరం కలిసే కదా ఆ నిర్ణయం తీసుకున్నాం. అయినా అదేం సరిదిద్దుకోలేని తప్పు కాదు. ఇప్పటికైనా మనం తలుచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. మీరు నన్ను అపార్థం చేసుకోకపోతే నేను చెప్తాను. ఏంటది? ఈ గొడవలన్నిటికీ కారణమైన శ్రీలక్ష్మిని ఈ ఇంటి నుంచి దూరం చేయడమే. ఏంటలా చూస్తున్నారు? వాళ్లే లేకపోతే ఈ ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ హాయిగా ఉండొచ్చు. అసలు మీ తమ్ముడు తాగుబోతావడానికి కారణం ఆ పిల్లలు. నాకు నా చెల్లెలికి మధ్య ఈ అగాధం ఏర్పడడానికి కారణం కూడా ఆ పిల్లలే. ఎన్నిటికి కారణమైన ఆ శనిగ్రహాలని ఇంటి నుంచి బయటికి పంపితేనే పరిస్థితులు చక్కబడతాయి. అలా చేయడం తప్పు కదా రాగిని? ఏది తప్పు ఏది ఒప్పో నాకు అనవసరం అండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రోజుకైనా ఏ రోజుకైనా మనకున్న మార్గం ఇదొక్కటే. బాగా ఆలోచించుకోండి. గుడ్ నైట్. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు. నీకేం కావాలో అది మాత్రం అడుగు. మీతో మాట్లాడాలి. ఏంటది? రేపు మన అమ్మాయి అపర్ణ పుట్టినరోజు, మర్చిపోయారా? తన బర్త్డే గ్రాండ్ గా చేయాలన్నదే నా ఆశ. ఓ అలాగా. నాకంత ఓపిక ఇష్టం లేదు, కాబట్టి నువ్వు చేసుకో. అలా అంటారేంటండి? ఈ ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల. ఆ మహాలక్ష్మి పుట్టాకే రోడ్డు మీదున్న మీరు మీ అన్నయ్య ఈ స్థితికి రాగలిగారు. తనంటే మీకు నాకే కాదు, ఈ ఇంట్లో అందరికీ కూడా ఎంత ఇష్టమో మీకు తెలిసిందే కదా. నువ్వు చెప్పేది ఈ ఇంట్లో లక్ష్మి కలుట్టి పడింది అపర్ణ పుట్టినప్పుడు. ఇప్పుడు ఇదే ఇంట్లో 2 సినిమోహాలు పుట్టాయి. అప్పటి నుంచే నా తలరాత ఇంటి తలరాత ఇలా మారింది. ప్లీజ్ నన్ను వదిలేయ్. చీలా నాకెందుకులే, నన్నొదిలే అనుకోవడం వల్లే మన తలరాత్రులు ఇలా తగలబడ్డాయి. వాళ్ళు మాత్రం అందరిలో చాలా గొప్పగా చలామణి అవుతున్నారు. ఎవరా వాళ్ళు? ఇంకెవరు? మీ అన్న వదిల్లే. వాళ్ళ స్థాయి అందరికీ చూపించుకోవడానికి వాళ్ళ కూతురు కొడుకుల బర్త్డేలు ఎంత గ్రాండ్ గా జరిపించినా మా అక్కయ్యకి అసలు తృప్తే లేదు. ఇంకా వాళ్ళ బర్త్డేల్ని ఆడంబరంగా చేసి అందరికీ వాళ్ళ స్థాయి చూపించుకోవాలనుకుంటున్నారు. అసలు అలా చేయడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఏంటి? అందరి ముందు తమని తాము గొప్పగా చూపించుకుంటూ మిమ్మల్ని నన్ను వాళ్ళ మోచేతినీళ్లు తాగే వాళ్ళలా చూపించడానికి. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే దిక్కులని వాళ్ళని చేరదీసి ఇంత భిక్ష వేస్తున్నా అని చెప్పడానికి. వాళ్ళు నాకు భిక్ష ఏంటి? ఈ ఆస్తులు నాకు సగం వాటా ఉంది. వాడికంటే నేను దేంట్లో తక్కువ కదా? అయితే మీ అన్న పిల్లల పుట్టినరోజులంత గ్రాండ్ గా మా నింటి మహాలక్ష్మి అయినా అపర్ణ పుట్టినరోజు కూడా జరిపించండి. అప్పుడు ఒప్పుకుంటాను మనం ఎందులోనూ తక్కువ కాదని. వాడి పిల్లలాగేంటి
నా బిడ్డ అపర్ణ బర్త్డే అంతకంటే ఘనంగా చేసి నేనేంటో చూపిస్తాను. అమ్మయ్యా, ఈయన అపర్ణ బర్త్డే చేయడానికి ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. మొత్తానికి ఓకే అన్నారు. ఈ విషయం వెంటనే ఊర్లో ఉన్న అమ్మ నాన్నకి చెప్పాలి. ఏమండి, ఫోన్ వచ్చింది. హలో, నేనన్న రమ్యని. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. శ్రీలక్ష్మి ఎలా ఉన్నారు? ఈ ముసలోడు చూడు, నేను ఫోన్ చేస్తే నా పిల్ల గురించి అడగకుండా ఆ సినిమా హాల్ గురించి అడుగుతున్నాడు. హలో, చెప్పు నాన్న. శ్రీలక్ష్మిలు ఎలా ఉన్నారంటే మాట్లాడవేంటమ్మా? అదేంటి నాన్న, నేను ఫోన్ చేస్తే నా గురించి నా పిల్ల గురించి అడగకుండా వాళ్ళ గురించి అడుగుతారేంటి? మీదేముందిలే అమ్మా, మీరు బాగానే ఉంటారు. ఇంతకీ శ్రీలక్ష్మిలు ఎలా ఉన్నారు? వాళ్ళు బానే ఉన్నారు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? ముందు ఫోన్ అమ్మకి ఇవ్వండి నాన్న, అమ్మకే చెప్తాను. ఏమే? వస్తున్నానండి. నీ చిన్న కూతురు ఫోన్ చేసింది. ఇదిగో అమ్మా, మాట్లాడు. హలో. హలో అమ్మా. శ్రీలక్ష్మిలు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళ గురించి నాన్నకి చెప్పాను, ఆయన్ని అడుగు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్తాను, విను. చెప్పు. మీ మనవరాలు, అదే నా కూతురు అపర్ణ పుట్టినరోజు రేపు. దాని బర్త్డే నేను ఆయన ఎంతో గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నాం. దాన్ని ఆశీర్వదించడానికి తాతయ్య అమ్మమ్మలుగా మీరు ఖచ్చితంగా రావాలి. తప్పకుండా అమ్మా. తప్పకుండా అనడం కాదు, మీరు వెంటనే బయలుదేరాలి, సరేనా? సరేనమ్మా. ఉంటాను. సరే. ఏం చెప్పిందే అమ్మాయి? అపర్ణ పుట్టినరోజంట, వెంటనే బయలుదేరమంది. తప్పకుండా వెళ్దామే. శ్రీలక్ష్మిను చూడటానికైనా వెళ్ళాలి. పిల్లలు కళ్ళల్లో మెదులుతున్నారు. నాకు కూడా అంతేనండి. శ్రావణి ఎక్కడ? ఏదో అర్జెంట్ పనుందని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. సరే టైం అవుతుంది, నువ్వు వెళ్ళి పిల్లలు రెడీ చేసేసరా. సరే. అలాగే మీ అక్క బాను కూడా రమ్మని చెప్పు. అలాగే. చూడండి, వాళ్ళు ఫంక్షన్ ఎంత బాగా చేసుకుంటున్నారు. మీరు ఉన్నారు ఎందుకు? మొన్న మన పిల్లలకి తోత మంత్రంలో జరిపించారు. ఈ ఫంక్షన్స్ నాకు ఇష్టం ఉండదు రాగిణి. మీకు ఇష్టం లేకపోతే మీరు చేసుకోకండి, ఎవ్వరు అడ్డు చెప్పరు. పిల్లలకి చేయడానికి ఏమంటే వచ్చింది? నా చెల్లెల ముందు నా తల కొట్టేసినట్టు అయిపోయింది. సర్లే, ఈసారి బాగా చేద్దాంలే. చేస్తారు. మీరు చేయడం నేను చూడడం. అబ్బా, విసిగించక రాగిణి. ఈసారి బాగా చేద్దామని చెప్పానుగా. అక్కా అక్కా, వెళ్ళి డోర్ తీ. సర్లే. ఏంటి రమ్య? ఏంటక్కా, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ వచ్చేసారు. ఇప్పుడే స్నానమైంది. సరే బావగారు, అక్క మీరు తొందరగా వచ్చేసేయండి. అలాగే వస్తున్నా. చూసారా అదెంత పెద్ద పోస్ కొడుతుందో. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? నేను రెడీ చేస్తాను, నా డ్రెస్ రెడీ చేయి. పెడతాను, అందుకేగా నేనుంది. అమ్మగారు. ఏంటి సత్య? మీ ఫ్రెండ్స్ వచ్చారు. సరే పద. జానకి, వస్తున్నావా? వస్తున్నానండి, 5 నిమిషాలు. అబ్బా, టైం అవుతుంది, తొందరగా రా జానకి. సరేనండి. ఒరే హనుమంతు. అమ్మగారు. లోపల జంతికల క్యాన్ తీసు. అలాగే అమ్మగారు. జానకి, తొందరగా రావే. ఒరే హనుమంతు,
ఇల్లు జాగ్రత్త. అయ్యగారు, నా గుండెల్లో ఊపిరినంత వరకు ఈ ఇంట్లోకి చిన్న పురుగు కూడా అడుగు పెట్టనివ్వను. ఇది హనుమంతు మాట. మీకు మంచి శిష్యుడు దొరికాడండి. వాడు శిష్యుడు, నేను గురువుని. కర్మ 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 కాకపోతేను. జాగ్రత్తగా చూస్తుండు. అయ్యగారు రావే, టైం అవుతుంది. రమ్య, మెడల బోసిగా ఉంది, నగలేసుకోవచ్చుగా. అరే మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి వేసుకుంటాను. నా బీరువాలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. అన్నయ్య, నాకు బాల్ కావాలి. సరే. అరే బాల్ ఇవ్వరా. నాకెప్పుడైనా బాల్ ఇచ్చావా? నేను ఇవ్వను. ఇస్తావా? ఇవ్వవా? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వరా? 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 బాల్ ఇవ్వరా? ఇవ్వరా? బాల్ ఇవ్వరా? అమ్మా! ఆగు, నీ పని చెప్తా. నీ పని చెప్తా. ఏంటని ఏం చేస్తున్నావు? ఇప్పుడేం మాట్లాడకు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. పద వెళ్దాం. ఏం చేస్తున్నారా చచ్చినోళ్ళరా? అయ్యయ్యో, బంగారం లాంటి డ్రెస్సులు పాడు చేశారు కదరా. చూసావా? దిక్కు మళ్ళీ వెళ్ళారా? మీరెందుకు వచ్చారా ఇక్కడికి? బంగారం లాంటి బట్టలు పాడు చేశారు. వావ్, కేక్. వావ్. ఏడవకు చెల్లి. నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడుపుస్తుంది. అత్త ఉంటుంది కదా, అప్పుడు అత్తతోటి లోపలికి వెళ్ళిపోదాం. సరేనా? ఏడవకే. చెల్లి, చెల్లి, ఏమే చెల్లి, లే లే చెల్లి, ఏమే చెల్లి, లే లే చెల్లి, ఏమే చెల్లి, లే లే చెల్లి. అమ్మా, చెల్లి కింద పడి కొట్టుకుంటుందమ్మా.
కొట్టుకుంటుంది. ఏమైంది శ్రీకాంత్? తాతయ్య. అమ్మా లక్ష్మి, అమ్మ లక్ష్మి, అయ్యో లక్ష్మి. లక్ష్మి, అమ్మా లక్ష్మి, జానకి, ఏమండి? ఎంత మంచి నువ్వు. ఇదిగోండి నీళ్ళు తీసుకోండి. లేదు ఇదిగో. కూర్చో. చెల్లికి ఇలా అయిందని అమ్మకు చెప్పొచ్చుగా. ఫంక్షన్ అయితే వరకు లోపలికి రావద్దని పిండి కొట్టింది తాతయ్య. అయ్యయ్యో, అదేంటండి? పదండ్రా. రమ్య, రండి నాన్న. ఏంటంత కోపంగా ఉన్నారు? ఏంటే నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏం చేసావా? అసలు నువ్వు మనిషివేనా? ఈ పిల్లలు బయటికి గంటే నాకు నీకు మనసులా ఒప్పిందే? నాన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ. మంచిదేనమ్మా, మేమేమి మీ ఆనందాన్ని పాటు చేయడానికి రాలేదు. ఈ పిల్లలు చేసే తప్పేంటి అని అడుగుతున్నాను. నాన్న, అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? ఏం చేశారే? నీ ఆస్తులు అడిగారా, అంతస్తులు అడిగారా, లేకపోతే మీ జల్సాలకు అడ్డొచ్చారా? అత్తయ్య గారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇక్కడ మా ఇష్టాలకి ప్రాముఖ్యత ఇస్తారనుకునే అంత మూర్ఖులం కాదు బాబు మేము. ఈ పసిపిల్లల మీద కాస్త దయ చూపించమంటున్నాం అంతే. పసిపిల్లల వాళ్ళు మాకు పట్టిన శని. వాళ్ళు చస్తే కాని మాకు పీడ వదలదు. ఒసేయ్, నువ్వు అసలు తల్లివేనా? ఛీ, నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. పశువులు కూడా తమ పిల్లల్ని ప్రేమగా హక్కును చేర్చుకుంటాయి. నీకు వాటికున్న జ్ఞానం కూడా లేదు. అమ్మ అన్న పదాన్ని మంట కలిపావు కదే. అవన్నీ మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. వీళ్ళ మనుషులైతే కదా చెప్తే వింటానికి. బంధాలు అనుబంధాల గురించి వీళ్ళకేం తెలుసు? వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులే. మామయ్య గారు, మీరు హద్దులు మీరకుండా ఉంటే మంచిది. నిజమే బాబు, మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. మేము మీకేం చెప్పగలం? కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ద్వేషించే ఈ పిల్లలే మిమ్మల్ని ద్వేషించే పరిస్థితికి తెచ్చుకోకండి. మీ తల్లిదండ్రులుగా మీకు ఆ దుస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను. మాకంత కర్మేం పట్టలేదు. అయినా పదే పదే ఎన్నిసార్లు చెప్తారు? మీకంత బాధగా ఉంటే మీరే తీసుకువెళ్ళండి. తీసుకుపోగలమమ్మా, మిమ్మల్ని పెంచి పెద్ద చేయలేదా? అలాగే వీళ్ళు కూడా మాకు భారం కాదు, ఆనందంగా పెంచుతాం. కాని ఏ పిల్లలకైనా తల్లిదండ్రుల ప్రేమ ఎంతో ముఖ్యమైంది. అది ఎవరు ఇవ్వలేరు. ఈ బంధం దూరం కాకూడదని మా ఆవేదన. మిస్టర్ విజయ్, మీ ఫ్యామిలీ విషయాల మధ్య మేము ఉండడం బాగుండదు. మేము వెళ్తాం. సార్, సార్, ప్లీజ్, ఆగండి. సార్, ఆగండి. ఆగండి. ఏమండి? ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఆగండి, దయచేసి ప్లీజ్. ఉండండి. వెళ్ళిపోవద్దు. ఏమండి? ఆగండి. నా మాట వినండి. నాన్న, ఉంటే సైలెంట్ గా ఉండండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. ఒసేయ్ రమ్య, కన్న తండ్రిని పట్టుకుని అంత మాట్లాడతావా? నిన్ను నిన్ను నేను జానకి, జానకి, ఏమైంది జానకి? జానకి, ఏమైంది?
కొడక తప్పించుకోవాలనుకున్నావురా? ఏ ఆగు! ఇటీవరా వదలరా నన్ను, నన్ను వదలు. ఏసీపీ నమస్తే ఏసీపీ గారు, నా పేరు జగ్గారావు, జనబంధు జగ్గారావు. ఇకపోతే వీరు నేను చెప్తాను. మాన్యులు మంత్రివర్యులు శ్రీ 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 భూపతి రాయుడు గారు భూ కబ్జాలు సెటిల్మెంట్లు దందాలు చేసి మినిస్టర్ అయిన ఈయన గారి గురించి తెలియని వారెవరు? సుభాష్ ఏసీపీ డైలాగులు బాగా చెప్పావు. రేపు కోర్టులో నువ్వు ఎన్ని ఆధారాలు సృష్టించినా అవి చెల్లవు, తారుమారవుతాయి అని నాకు తెలుసు. అందుకే ఇదేంటో తెలుసా? అరాచకాలు చెయ్యమని నీ కొడుక్కి నువ్వు కొనిచ్చిన రివాల్వర్. ఇప్పుడు నిన్ను కాల్చానే అనుకో, సూసైడ్ చేసుకున్న మినిస్టర్ గారి అబ్బాయి అని హెడ్లైన్స్లో వస్తుంది. ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే అర్ధరాత్రి ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన మినిస్టర్ భూపతి రాయుడు గారి కుమారుడు అరెస్ట్ చేయబోతుంటే ఏసీపీ శ్రీలక్ష్మిపై కాల్పులు జరిపిన నేరానికి అక్విష్ని అరెస్ట్ జరిగింది. ఎలా ఉంది నా షాకింగ్ ఎవిడెన్స్? దట్ ఈస్ శ్రీలక్ష్మి ఐపీఎస్.
నాన్న నాన్న మనకిక లేరక్క. మేడం, వద్దు మేడం, చూస్తే తట్టుకోలేరు. మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా మీ నాన్నగారు. ముత్తైదుగా ఆయన కళ్ళ ముందు పోవాలనుకున్న నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయారమ్మా. రేపు నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యి ఈ డ్రెస్సులో నా దగ్గరకు వస్తే చూడాలని ఉందమ్మా. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తుంటాను. అక్క, ఈ విషయం నీకు చెప్తామని ఫోన్ చేశాను, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను నీకు ఐపీఎస్ పాస్ అయిన విషయం స్వయంగా వచ్చి చెప్పి సర్ప్రైజ్ చేద్దామని నేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను నాన్న. సారీ నాన్న, సారీ. నాన్న, నిన్ను చివరిసారిగా చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. నువ్వు ఆశీర్వదించి ఇచ్చి పంపిన డ్రెస్లో ఐపీఎస్ పాస్ అయి నీ కళ్ళ ముందుకొచ్చాను నాన్న. మేడం,
మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి అంకుల్, ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు. ఏం లేదు మేడం, అక్కడ అమ్మగారు, తమ్ముడు, చెల్లెళ్ళు వాళ్ళ ముందు ఎలా చెప్పాలో తెలియక. ఏమైంది అంకుల్? నాన్నగారిది ఆత్మహత్య మేడం. కొన్ని కారణాల వల్ల బిజినెస్లో లాస్ వచ్చింది మేడం. అందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు. నాన్నగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంకుల్? అది చెబుదామని మిమ్మల్ని ఎలా పిలిచాను. ఇది చెప్పక తప్పని విషయం. అందరి ముందు చెప్పలేక మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ కంపెనీ పిఏగా ఎన్నాళ్ళ నుంచో పనిచేస్తున్న విశ్వాసంతో మీకు చెప్పక తప్పదు. అదేమిటంటే మన కంపెనీ బిజినెస్ పరంగా పూర్తిగా లాస్లో ఉంది. నిజం చెప్పాలంటే మన ప్రాపర్టీస్ మొత్తం అమ్మినా ఇంకా కొంచెం అప్పే మిగలొచ్చు. ఒక రకంగా మనం జీరో పొజిషన్లో ఉన్నట్టు. వారం 10 రోజుల్లో మన ఆస్తులన్నిటినీ అప్పుల వాళ్ళు వేలం వేసుకునే పరిస్థితి. ఇది వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక మీకు చెప్తున్నాను. ఇక వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత మీదే. వస్తాను మరి. नहीं चाहिए मैं क्या करना कलीम अभी मैं क्या करना बोलो ओ बुलबुल प्यारी डर गया हाँ फेंक के मार
మనం ఇక్కడికి వస్తున్నట్టు ఎలా తెలిసిపోయిందిరా? అరే పని చూడు, అటెళ్ళి చూడు. సరేనా? బాయ్, చుట్టుపక్కల అంతా వెతికాం, చెల్లం ఎక్కడ కనబడలేదు. చెల్లెమ్మేమైనట్రా? ఖాళీ పద వెతుకుదాం. आपका बहन चल गया। మేడం వచ్చారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, చెప్పండి అంకుల్. నేను చెప్పిన విషయం గురించి ఇంట్లో చెప్పారా మేడం? అంకుల్, చనిపోయి నాన్న నాకు దూరం అయ్యారు. బ్రతికుండి మీరు నన్ను దూరం చేస్తారా? మేడం, అదిగో ఆ పిలుపుతోనే మీరు నన్ను దూరం చేస్తున్నారు. ఇంట్లో మిమ్మల్ని ఎలా పిలిచినా ఆఫీస్లో మీరు మా బాస్ కూతురు, నాకు మేడం. మేడం అని నన్ను దూరం చేయకండి అంకుల్. అమ్మ అని మీ బిడ్డలాగా ఆప్యాయంగా పిలవండి. అలాగే తల్లి. మీరు అమ్మ వాళ్ళతో చెప్పమన్న విషయాల్ని నేను చెప్పలేకపోయాను అంకుల్. అదేమిటమ్మా, చెప్పకపోతే ఈ ఇంటితో సహా ఆస్తులన్నీ అప్పుల వాళ్ళు జప్తు చేస్తారు. అది మరీ వరస్ట్గా ఉంటుంది. లేదు అంకుల్, అమ్మ, తమ్ముడు, చెల్లి ఆ పరిస్థితుల్లో చూసి నేను ఆ మాటను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా
వాళ్ళకి ఏ కష్టం రాకుండా ప్రస్తుతం ఉన్న స్టేటస్ని తగ్గకుండా చూసుకుంటానని నాన్నకు మాటిచ్చాను అంకుల్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? దానికి ఏదైనా మార్గం ఉంటే మీరే చెప్పండి అంకుల్. అది ఎంత కష్టమైందైనా సరే నేను సిద్ధమే. కానీ నా వాళ్ళు ఆనందంగా ఉండాలి. నువ్వు అలా సిద్ధపడితే మనం ఎదురీత మొదలు పెట్టాలమ్మా. ఏంటంకుల్? అవునమ్మా, నువ్వు ఈ కంపెనీ బాధ్యతలు తీసుకుంటే, నాన్నగారి స్థానంలో ఎండీగా కూర్చుంటే మళ్ళీ మనం మామూలు స్థితికి రాగలం, గెలవగలం. నేనా? మీరు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అది సాధించగలరు, మీరు గెలవగలరు. ఆ నమ్మకం నాకుంది. కానీ అంకుల్, నేను ఎంతో కష్టపడి ఎన్నో కలలు కానీ ఐపీఎస్ పాస్ అయ్యాను అంకుల్. నా లైఫ్ అంబిషనే అది. దాన్ని వదిలి. నిజమేనమ్మా, ప్రతి మనిషి జీవితంలో చాలా అనుకుంటాడు, సాధిస్తాడు. సాధించింది చేతికొచ్చేలోగా పరిస్థితులను బట్టి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నీ పరిస్థితి అంతేనమ్మా. ఆలోచించుకోమ్మా, నీ లైఫ్ అంబిషన్గా ఐపీఎస్ఆ, లేకపోతే మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం మీ కుటుంబ సంతోషమా? డెసిజన్ ఈజ్ యువర్ చాయిస్. లేదంకుల్, నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్న అంబిషన్ కంటే మా నాన్నకిచ్చిన మాటే నాకు ముఖ్యం. ఈ కంపెనీ బాధ్యతని నేనే తీసుకుంటాను అంకుల్. చాలా సంతోషం తల్లి. నువ్వు ఎండీ అయితే మళ్ళీ ఈ కంపెనీకి పూర్వవైభవం తప్పకుండా వస్తుందని నా నమ్మకం. పైనున్న మీ నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇక మన కంపెనీ ముందుకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తానమ్మా. వెళ్ళొస్తాను. నాన్న, నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. కాళీబాయ్ కాళీబాయ్ అంటుంటే ఎవరో అనుకున్నాను. నువ్వా? నా దాదాగిరి నడుస్తుంటే నా సామ్రాజ్యం తొక్కేలనుకున్నావు. జర ధ్యాన్ సున్ लो बेटा, ऐसे मत करो. हमारा बारे में तेरे को मालूम नहीं. बहुत हो गया, बस. किधर से आया उधर चल. ఈ కాళీబాయ్ని టచ్ చేయాలంటే కాలేజా కావాలి. నా గురించి తెలియక టచ్ చేశా. ఇక నీ లైఫ్ 30 साल से बॉम्बे लोग मेरे को भाई बुला रहे. ये सारा बॉम्बे मेरा मुट्ठी में है. मुझे सब कुछ मालूम. నువ్వు జనాన్ని కష్టపెట్టి, నష్టపెట్టి, భయపెట్టి దాదావయ్యావు. బాయ్ అని బలవంతంగా పిలిపించుకుంటున్నావు. కానీ నేను నీలా కాదు. మంచితనంతో, అభిమానంతో వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నాను. నా సామ్రాజ్యాన్ని నేనే సృష్టించుకున్నాను. వాళ్ళని నీలాంటి వాళ్ళ బారి నుండి కాపాడటానికి దాదానయ్యాను. వాళ్ళతో ప్రేమగా కాళీబాయ్ అని పిలిపించుకుంటున్నాను. ఏ కాళీ, అనవసరంగా నా దందాలో ఏలాడుతున్నావు. వీలు కదరా, ఆల్రెడీ కాలు పెట్టేశాను. आपसे ये मुंबई शहर मेरा हाथ में रहेगा. तू कुछ नहीं कर सकते. चल हट साले. ధీం తన ధీం తన ధీం తనన
వరమిచ్చి శ్రీలక్ష్మిగా వరమిచ్చి శ్రీలక్ష్మిగా For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.